ఒక మంత్రి అక్కడ ప్రజలు నిన్ను నమ్మి నీకు ఓట్లేసి గెలిపించి నిన్ను మంత్రిని చేస్తే వాళ్ళు ఆ నియోజకవర్గం మారి పక్క నియోజకవర్గాలు పారిపోతా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత, ఎంత ప్రజల్లో గూడు కట్టుకొని ఉందనేది ఈరోజు అర్థమవుతా ఉంది. అసలు ఇక్కడ మీకు ఏముంది? మీకు ఎజెండా ఉండదు. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు నీ ఎజెండా అంతా అవినీతి, అక్రమాలు. అంతమించి ఏమైనా ఉందా? వైసీపీ ఎమ్మెల్యేలు అడుగు పెట్టక ముందే వారి అవినీతి అక్రమాలు ప్రతి ఊరికి వెళ్ళింది. అందుకే ప్రజలు చీకొడతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు మిమ్మల్ని చూస్తే. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని మార్పులు చేసినా, చేర్పులు చేసినా, ట్రాన్స్ఫర్లు చేసినా అధికారం కల్లా నీకు. ఓ అధికారం పోయిన మరుక్షణం ఎవడైనా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్తారు. నువ్వు ఇంటికి కాదు, అధికారం అయిపోగానే నీ కేసులు విచారణ మొదలవుతాయి, శాశ్వతంగా జైలుకు పోతావు. ఇవాళ నువ్వు అక్రమంగా మా నాయకుడిని ఏ విధంగా వేధించావో, వేధిస్తున్నావో ఇవన్నీ కూడా నీకు తిరిగి మళ్ళీ నీ మెడకు చుట్టుకుంటే, ఉరితాళ్ళే చుట్టుకుంటే నీ కేసులు అంతే ఉన్నాయి. అవి మొత్తం కూడా విచారణ మొదలవుతాయి నీ అధికారం పోయిన మరుక్షణం. ఈరోజు వైఎస్ఆర్సీపీ సీట్లు ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చేసినట్టు ట్రాన్స్ఫర్ చేసే పనిలో ఉన్నారు. ఒక చాడ పనికి కానివ్వండి ఇంకో చాడ పంపుతా ఉన్నారు. ఒక ఏదోని మార్చి ఇంకొక ఏదోని పంపించారని చెప్పి బాధపడతా ఉన్నారు అక్కడ జనం. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో మా ఏదోని మా వాళ్ళని ఏ విధంగా మార్చుకుంటే మీకెందుకు ఏడుపు అంటున్నాడు మమ్మల్ని. మాకేం ఏడుపోయా బాబు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మార్చుకో, నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకో. నువ్వు ప్రజలు చూస్తా ఉన్నారు. ఇవాళ ముందు మీ పరిస్థితి ఎట్లుందంటే ఒక్కొక్కడు కింద స్థాయిలో ఉన్న నాయకుడు విచ్చలవిడిగా వీళ్ళు దోపిడీ చేసేశారు. పెచ్చు మీరిపోయిన వీళ్ళ అఘాయిత్యాలు, వీళ్ళేదో వెధవలు పనికిరారు అని మీరే చెప్తా ఉన్నారు ఆ నియోజకవర్గాల్లో. అయితే వాళ్ళ మీదే కాదు, జగన్మోహన్ రెడ్డి మీద కూడా అదే అభిప్రాయం ఉంది ప్రజల్లో. మీ కిందున్న నాయకుడి సంగతే చూపిస్తున్నారు. మీరు ఆ ఎమ్మెల్యే ఏదో పనికి మాలినోడు ఇక్కడ ఒక మంత్రిగా పనిచేస్తా ఎమ్మెల్యేగా ప్రజలతో ఎన్నుకోబడి 2 సార్లు 3 సార్లు ఒక నియోజకవర్గంలో పోటీ చేసిన వాడిని, ప్రజెంట్ మంత్రిగా ఉన్న వ్యక్తుల్ని ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇంకో చోట పెట్టావంటే అర్థం ఏంటి? నీ సర్వేలో వీడు పనికిరాడని తేలబట్టే కదా. ఓకే, నువ్వు ఓటమిని సగం ఒప్పుకుంటున్నావు. నువ్వు మార్చిన ప్రతి ఒక్కరిని కూడా సగం ఓటమిని ఒప్పుకొని తీసుకుపోయి ఇంకో చోట పెడుతున్నావు. పాప ఇక వాళ్ళు భరించాలి. ఇప్పుడు దాకా వీళ్ళు భరించాలి, రెండో వాడు భరించాలి వీళ్ళ అకృత్యాలని, వీళ్ళ అఘాయిత్యాలని, వీళ్ళ దోపిడీని. నువ్వేమో తిరిగి మా మీద పెడతా ఉన్నావు. మాకేం ఏడుపు లేదు. ఒక రాజకీయ పార్టీగా మేము ఒక విమర్శ చేసాం, సద్విమర్శ. ఈ విధంగా మారుతా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చెప్తా ఉన్నాం మేము. అంతేగా నువ్వు ఎటు మార్చుకుంటే, నియోజకవర్గాలు మార్చుకుంటే, లేకపోతే వాళ్ళ సీట్లు తీసేస్తే మాకు వచ్చే నష్టం లేదు. నువ్వు ఏ సీట్లు నియోజకవర్గాలు మార్చినా ప్రజాగ్రహం నుంచి తప్పించుకునే పరిస్థితులు లేవు, అది గుర్తుపెట్టుకోండి. ప్రజాగ్రహం నుంచి ఈ ఎమ్మెల్యేలు కాదు, జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే పరిస్థితి లేదు. నిన్న కూడా అంటున్నాడు సజ్జల, వైనాడు 175 అని. ఎందుకు ఉంచుకో మొత్తం సిట్టింగ్లందరికీ సీట్లు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడితే మమ్మల్ని మాట్లాడుతుంటావు సింగిల్ గారండి అని. నువ్వు సిట్టింగ్ అందరికి సీట్లు చేత అయితే నీకు దమ్ముంటే వైనాడు 175 కాదు, వైనాడు పులివెందులు అని మేము అడుగుతా ఉన్నాం. ఆల్రెడీ పులివెందులు ఓడిపోయావు కదా. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు 3 ఎన్నికలు జరిగితే రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా మేము గెలిచాం. నీ పులివెందుల అభ్యర్థిని గెలిపించాం. నీ పులివెందుల్లో నువ్వు ఓడిపోయావు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో. కుప్పం నియోజకవర్గంలో మేము గెలిచాం. నువ్వు కుప్పం వైనాడు 175 అంటున్నావు కదా. కుప్పం మేమే గెలిచాం, పులివెందులు మేమే గెలిచాం. నువ్వు దీనికి నీ పిచ్చి పరాకాష్ఠకి చేరి నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు తెలుగుదేశం పార్టీకి పునాదులు లేవని మాట్లాడుతున్నాడు. ఆయన స్ట్రక్చర్ లేదంట, ఇల్లు లేదంట. 42 ఏళ్ల చరిత్ర తెలుగుదేశం పార్టీకి. భారతదేశంలో ఏ పార్టీకి లేనటువంటి స్ట్రక్చర్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఐప్యాక్ నీ స్ట్రక్చరు, పార్టీ స్ట్రక్చర్ నీకు లేదు. గ్రామ కమిటీ లేదు, మండల కమిటీలు ఉండవు, ఏ వ్యవస్థ ఉండవు నీకు ఉందేంటంటే ఐప్యాక్ నీ స్ట్రక్చరు, వాలంటీర్స్ నీ స్ట్రక్చరు. ప్రజల డబ్బులు జీతాలుగా ఇచ్చి వాలంటీర్లతో పార్టీ పని చేయించుకుంటా ఉన్నావు. ప్రజల సొమ్ము కోట్లు ఐప్యాక్ కోడికి ఇచ్చి వాళ్ళ చేత నీ పార్టీ పని చేపిస్తా ఉన్నావు. నువ్వు మా పార్టీ గురించి నువ్వు మాట్లాడతావా? పార్టీ పునాదులు కాదు కదా, కింద రాయి కూడా నువ్వు కదిల్చలేవు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఇంటూ కూడా మీరు పీకలేరు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అడ్డగోలు రాజకీయాలు ఈ రాష్ట్రంలో చేస్తా నాశనం చేసేశారు. ఇవాళ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఇవాళ నీ సీట్లు మార్పిడి అటు చేసుకుంటా ఉన్నావు. నువ్వేం చేసుకుంటే మాకెందుకు? చేసుకో, నీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకో. నువ్వు ఇప్పుడు ఓడిపోయే స్థానాల్లో బీసీలు తెచ్చిపెట్టా, ఎస్సీలు తెచ్చిపెట్టారు అంటున్నావు. నీకంటే ఎక్కువ బీసీలకి మొట్టమొదటగా గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాల పార్టీ.
దానికి రెండో తేడా లేదు. ఏ రోజు కూడా అది బలహీన వర్గాల పార్టీ, ఓనర్స్ వాళ్లే ఈ పార్టీకి. మిగిలిన వర్గాలన్నిటి కూడా సమాన ప్రాతినిధ్యం, సమాన గౌరవం, మర్యాద ఈ పార్టీలో దక్కిద్ది. నీ పార్టీలో దక్కిద్దా? ఎస్సీ ఎమ్మెల్యే ఒక్కడ గౌరవం ఉందా నీ దగ్గర? మొత్తం షాడో ఎమ్మెల్యేలు ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలను పెడతాను. సిగ్గు లేకపోతే సరే, మా వాళ్ళకు ఉండాలి సిగ్గు మీకు ఊడిగం చేయడానికి. ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలు సాగిలు పడతా ఉంటారు, లేచి నిలబెడతారు. కుర్చీ లేకపోతే పక్కన కుర్చీ వేసే పరిస్థితి కూడా లేదు. ప్రతి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలు ఉన్నారు నీ దగ్గర. నువ్వు మారుస్తుందే వాళ్ళని, ముందు మారుస్తుంది, తర్వాత ఎవడన్నా మార్చుకో, అది వేరే విషయం. వణికిపోతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఇవాళ ఏం జరిగిద్దో రేపని. ఇవాళ నీకు అసలు ఇక్కడ ప్రజలకి రక్షణ లేదు, ప్రజలకి విశ్వాసం లేదు. అసలు ముందు నీ తల్లికి చెల్లికి లేదు. ఈ రాష్ట్రం రావాలంటే నీ తల్లి చెల్లె భయపడే పరిస్థితి. నీ బాబాయిని చంపేసినోడి రాజకీయం కోసం, కోడికత్తి డ్రామా ఆడినోడి రాజకీయం కోసం, నీ బాబాయిని చంపేసి ఆ కేసు ఆయన కూతురు సునీత గారి మీద నెట్టేయాలి, వాళ్ళ అల్లుడి మీద నెట్టాలని చూసినాడు. ఇవాళ వాళ్ళు నిన్ను చూస్తే భయపడిపోతా ఉన్నారు. వాళ్ళకే రక్షణ లేదు. ప్రజలకి ఏం విశ్వాసం ఉంటుంది నీ మీద? ఇవాళ నీ పార్టీలో అసంతృప్తులందరూ కూడా మూడో పార్టీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ షర్మిల ఏమైనా వస్తుందేమో అని చెప్పి. ఇవాళ మంగళగిరి ఎమ్మెల్యే రాజీనామా చేసినా, రాజీనామాకి సిద్ధంగా ఉన్న ఒంగోలు ఏదో ఆ విధంగా మీరు ఆపుతున్నా, ఇట్లాంటి చాలామంది నీ కుటుంబంలోనే జరగబోతా ఉంది, రచ్చ జరగబోతా ఉంది. అటువైపు చూస్తా ఉన్నారు, ఏం జరిగిద్దో చూద్దామని చెప్పి. ఇవాళ సింగిల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఏ సర్వే చెప్పినా ఏ చెబుతున్నారు, ఇవన్నీ నీకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు మొత్తం కూడా ఏదో మసిపూసి మారేడుకాయ చేయడానికి అటు అటు షఫలింగ్ చేసి ఏదో షో చేస్తూ ఉన్నావు. దీంతో ఇవన్నీ కూడా నువ్వు ఎన్ని చేసినా కూడా ప్రజలు మీ పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. వైనాట్ 175 కాదు, నీకు 0 రాబోతా ఉంది. పులివెందులో కూడా నువ్వు ఓడిపోతావు. ట్రాన్స్ఫర్లు వీళ్ళని చేయటం కాదు, నువ్వు కూడా ట్రాన్స్ఫర్ అక్కడ నుంచి అక్కడికన్నా. నువ్వు ఓడిపోయావు. ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పులివెందులో ఓడిపోయావు కాబట్టి నువ్వు కూడా ట్రాన్స్ఫర్ చూసుకోవటన్నా. ప్రభుత్వ అధికారులను ట్రాన్స్ఫర్ చేసినట్టు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు, అటు. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఒక మంత్రిగా చేసిన వాళ్ళని నువ్వు నియోజకవర్గాలు మార్చేస్తా ఉన్నావు అంటే వాళ్ళు ఇక్కడ ఫెయిల్ అయినట్టే కదా. అసలు ముందు వాళ్ళకి అధికారంలో ఉండే హక్కు లేదు. నాకు తెలిసి మంత్రివర్గంలో ఉండే హక్కు లేదు. ఒక మంత్రి అక్కడ ప్రజలు నిన్ను నమ్మి నీకు ఓట్లేసి గెలిపించి నిన్ను మంత్రిని చేస్తే ఎవరన్నా కానీ ఒక మంత్రులు వాళ్ళు ఆ నియోజకవర్గం మారి పక్క నియోజకవర్గాలు పారిపోతా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత, ఎంత ప్రజల్లో గూడు కట్టుకొని ఉందనేది ఈరోజు అర్థమవుతా ఉంది. అసలు ఇక్కడ మీకు ఏముంది? మీకు ఎజెండా ఉండదు. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు నీ ఎజెండా అంతా అవినీతి, అక్రమాలు. అంతమించి ఏమైనా ఉందా? వైసీపీ ఎమ్మెల్యేలు అడుగు పెట్టకముందే వారి అవినీతి అక్రమాలు ప్రతి ఊరికి వెళ్ళింది. అందుకే ప్రజలు చీకొడతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు మిమ్మల్ని చూస్తే. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని మార్పులు చేసినా, చేర్పులు చేసినా, ట్రాన్స్ఫర్లు చేసినా అధికారం కల్లా నీకు. ఓ అధికారం పోయిన మరుక్షణం ఎవడైనా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్తారు. నువ్వు ఇంటికి కాదు, అధికారం అయిపోగానే నీ కేసులు విచారణ మొదలవుతాయి, శాశ్వతంగా జైలుకు పోతావు. ఇవాళ నువ్వు అక్రమంగా మా నాయకుడిని ఏ విధంగా వేధిస్తున్నావో ఇవన్నీ కూడా నీకు తిరిగి మళ్ళీ నీ మెడకు చుట్టుకుంటే, ఉరితాళ్ళే చుట్టుకుంటే నీ కేసులు అంతే ఉన్నాయి. అవి మొత్తం కూడా విచారణ మొదలవుతాయి. నీ అధికారం పోయిన మరుక్షణం మళ్ళీ ఏం జరిగిందో చూడు. ఒక 2 సార్లు 3 సార్లు ఒక నియోజకవర్గంలో పోటీ చేసిన వాడిని, ప్రజెంట్ మంత్రిగా ఉన్న వ్యక్తుల్ని ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇంకో చోట పెట్టావంటే అర్థం ఏంటి? నీ సర్వేలో వీడు పనికిరాడని తేలబట్టే కదా. ఓకే, నువ్వు ఓటమిని సగం ఒప్పుకుంటున్నావు. నువ్వు మార్చిన ప్రతి ఒక్కరిని కూడా సగం ఓటమిని ఒప్పుకొని తీసుకుపోయి ఇంకో చోట పెడుతున్నావు. పాపం ఇక వాళ్ళు భరించాలి. ఇప్పుడు దాకా వీళ్ళు భరించాలి, రెండో వాళ్ళు భరించాలి వీళ్ళ అకృత్యాలని, వీళ్ళ అఘాయిత్యాలని, వీళ్ళ దోపిడీని. నువ్వేమో తిరిగి మా మీద పెడతా ఉన్నావు. మాకేం ఏడుపు లేదు. ఒక రాజకీయ పార్టీగా మేము ఒక విమర్శ చేసాం, సద్విమర్శ. ఈ విధంగా మారుతా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చెప్తా ఉన్నాం మేము. అంతేగా నువ్వు ఎటు మార్చుకుంటే, నియోజకవర్గాలు మార్చుకుంటే, లేకపోతే వాళ్ళకి సీట్లు తీసేస్తే మాకు వచ్చే నష్టం లేదు. సీట్లు నియోజకవర్గాలు మార్చినా ప్రజాగ్రహం నుంచి తప్పించుకునే పరిస్థితులు లేవు, అది గుర్తుపెట్టుకోండి. ప్రజాగ్రహం నుంచి ఈ ఎమ్మెల్యేలు కాదు, జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే పరిస్థితి లేదు. నువ్వు ఇప్పుడు ఓడిపోయే స్థానాల్లో బీసీలు తెచ్చిపెట్టా, ఎస్సీలు తెచ్చిపెట్టాను అంటున్నావు. నీకంటే ఎక్కువ బీసీలకి మొట్టమొదటగా గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాల పార్టీ, దానికి రెండో తేడా లేదు. ఏ రోజు కూడా అది బలహీన వర్గాల పార్టీ, ఓనర్స్ వాళ్లే ఈ పార్టీకి. మిగిలిన వర్గాలన్నిటి కూడా సమాన ప్రాతినిధ్యం, సమాన గౌరవం, మర్యాద ఈ పార్టీలో దక్కిద్ది. నీ పార్టీలో దక్కిద్దా? ఎస్సీ ఎమ్మెల్యే ఒక్కడ గౌరవం ఉందా నీ దగ్గర?
మొత్తం షాడో ఎమ్మెల్యేలు ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలను పెడతాను. సిగ్గు లేకపోతే సరే మా వాళ్ళకు ఉండాలి సిగ్గు. మీకు ఊడిగం చేయడానికి ఎస్సీ మంత్రులు ఎమ్మెల్యేలు సాగిలు పడతా ఉంటారు, లేచి నిలబెడతారు. కుర్చీ లేకపోతే పక్కన కుర్చీ వేసే పరిస్థితి కూడా లేదు. ప్రతి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలు ఉన్నారు నీ దగ్గర. నువ్వు మారుస్తుందే వాళ్ళని, ముందు మారుస్తుంది, తర్వాత ఎవడన్నా మార్చుకో, అది వేరే విషయం. వణికిపోతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఇలా ఏం జరిగిద్దో రేపని. ఇవాళ నీకు అసలు ఇక్కడ ప్రజలకి రక్షణ లేదు, ప్రజలకి విశ్వాసం లేదు. నిన్న కూడా అంటున్నాడు సజ్జల వైనాడు 175 అని. ఎందుకు ఉంచుకో మొత్తం సిట్టింగ్లందరూ సీట్లు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడితే మమ్మల్ని మాట్లాడుతుంటావు సింగిల్ గా రండి అని. నువ్వు సిట్టింగ్లందరూ సీట్లు చేత అయితే నీకు దమ్ముంటే వైనాడు 175 కాదు, వైనాడు పులివెందులు అని మేము అడుగుతా ఉన్నాం. ఆల్రెడీ పులివెందులు ఓడిపోయావు కదా. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు 3 ఎన్నికలు జరిగితే రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా మేము గెలిచాం. నీ పులివెందుల అభ్యర్థిని గెలిపించాం. నీ పులివెందులో నువ్వు ఓడిపోయావు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో. కుప్పం నియోజకవర్గంలో మేము గెలిచాం. నువ్వు వైనాట్ కుప్పం వైనాడు 175 అంటున్నావు కదా. కుప్పం మేమే గెలిచాం, పులివెందులు మేమే గెలిచాం. నువ్వు దీనికి నీ పిచ్చి పరాకాష్ఠకి చేరి నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు తెలుగుదేశం పార్టీకి పునాదులు లేవని మాట్లాడుతున్నాడు. ఆయన స్ట్రక్చర్ లేదంట, ఇల్లు లేదంట. 42 ఏళ్ల చరిత్ర తెలుగుదేశం పార్టీకి. భారతదేశంలో ఏ పార్టీకి లేనటువంటి స్ట్రక్చర్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నీ బొంద నీకున్న స్ట్రక్చర్ ఏంది? ఐప్యాక్ నీ స్ట్రక్చరు. పార్టీ స్ట్రక్చర్ నీకు లేదు. గ్రామ కమిటీ లేదు, మండల కమిటీలు ఉండవు, ఏ వ్యవస్థ ఉండవు నీకు. నీకు ఉందేంటంటే ఐప్యాక్ నీ స్ట్రక్చరు, వాలంటీర్స్ నీ స్ట్రక్చరు. ప్రజల డబ్బులు జీతాలుగా ఇచ్చి వాలంటీర్లతో పార్టీ పని చేయించుకుంటా ఉన్నావు. ప్రజల సొమ్ము కోట్లు ఐప్యాక్ కోడికి ఇచ్చి వాళ్ళ చేత నీ పార్టీ పని చేపిస్తా ఉన్నావు. నువ్వు మా పార్టీ గురించి నువ్వు మాట్లాడతావా? పార్టీ పునాదులు కాదు కదా, కింద రాయి కూడా నువ్వు కదిల్చలేవు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఇంటూ కూడా మీరు పీకలేరు. ఈ రాష్ట్రం రావాలంటే నీ తల్లి చెల్లె భయపడే పరిస్థితి. నీ బాబాయిని చంపేసినాడు రాజకీయం కోసం. కోడికత్తి డ్రామా ఆడినాడు రాజకీయం కోసం. నీ బాబాయిని చంపేసి ఆ కేసు ఆయన కూతురు సునీత గారి మీద నెట్టేయాలి, వాళ్ళ అల్లుడి మీద నెట్టాలని చూసినాడు. ఇవాళ వాళ్ళు నిన్ను చూస్తే భయపడిపోతా ఉన్నారు. వాళ్ళకే రక్షణ లేదు. ప్రజలకు ఏం విశ్వాసం ఉంటుంది నీ మీద? ఇవాళ నీ పార్టీలో అసంతృప్తులందరూ కూడా 3వ పార్టీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ షర్మిల ఏమైనా వస్తుందేమో అని చెప్పి. ఇవాళ మంగళగిరి ఎమ్మెల్యే రాజీనామా చేసినా, రాజీనామాకి సిద్ధంగా ఉన్న ఒంగోలు ఏదో ఆ విధంగా మీరు ఆపుతున్నా, ఇట్లాంటి చాలా మంది నీ కుటుంబంలోనే జరగబోతా ఉంది, రచ్చ జరగబోతా ఉంది. అటువైపు చూస్తా ఉన్నారు, ఏం జరిగిద్దో చూద్దామని చెప్పి. దీన్ని ఏమర్చడానికి ఎన్ని జిమ్మికులని చేస్తా ఉన్నావు. చేసుకో, నీ పార్టీ నీ ఇష్టం, ఎవడన్నా పెట్టుకో. ఎవరిని పెట్టుకున్నా ఒకటే. ప్రజాభిప్రాయం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. నిన్ను భరించే పరిస్థితిలో ఈ రాష్ట్రం లేదు, రాష్ట్ర ప్రజలు లేరు.